ఒక్కడైనా హ్యాపీ బర్త్డే చెప్తాడని బయట కూర్చున్నా, ఒక్కడు కూడా చెప్పట్లేదు. ఒరే వంశీ, నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? బయట కూర్చొని ఆంటీకి లైన్ వేస్తున్నావా? అబ్బా, పిల్ల బాగుంటుందిరా, నువ్వు అంటే రేపే పెళ్లి చేసేస్తాను. సాయిరామ్, ఆమె తుమ్మాకి బాలో బషి. సాయిరామ్, నాకు బత్తాయి పడ్డదిరా. సాయిరామ్. ఒరే, మీరెవరో చెప్పపోనా పర్లేదురా, నాకు నా కొడుకున్నాడు. ఇవాళ నా పుట్టినరోజు అని గుర్తు పెట్టుకుని నేను కాపీ ఇవ్వపోయినా సరే లేచాడు. ఆ రెడీ అవుదులోకి పాయసం చేస్తా. ఇది కళ కలే. అబ్బా సాయిరామ్, చూసేవా డార్లింగ్, నువ్వు పైకి వెళ్ళిపోయాక నా పుట్టినరోజు నాడు నాకు ఇష్టమైంది కూడా నేను వండుకుని ఆడవలసి వస్తుంది. చచ్చ ప్రసాద్, పాయసం. 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. నీకు ఈ వయసులో పాయసం చేయడం అవసరమా? సర్లేతా. ప్రసాద్, ఏమన్నా మర్చిపోయావా? ఏమీ లేదే. చెప్పు. పేపర్ వాడు వస్తాడు 300 ఇవ్వు, పాలోడు వస్తాడు 500 ఇవ్వు, డిష్ వాడు వస్తాడు 350 కట్టాలి. నాకు తెలుసు. 2 ఛానల్స్ రావట్లా, బిల్లు కట్ట. సరే, డబ్బులేంది డబ్బులు? నీ పెన్షన్ అంతా ఏం చేస్తున్నావు? నా పెన్షన్ డబ్బుల కోసం నీకెందుకురా టెన్షన్? నాకు ఖర్చులుంటాయి కదా నాన్న, నాకే సరిపోవట్లేదు. నువ్వే ఇయ్యి. ఆహా, మా అయితే ఏముంటుంది నీ ఖర్చు? ఓసి క్వార్టర్కి 90 రూపాయలు, మంచికి బాయిల్ చెనిక్కాయ పప్పులు. ఇంకా నీ మందులు కంటావా? ప్రతి నెల నేనే కదా ఇస్తున్నా. ఇక నుంచి హౌస్ మెయింటెనెన్స్ లో నువ్వు కూడా నాకు షేర్ ఇవ్వాలి. ప్రసాద్, ఇంకా ఏమైనా చెప్పవలసింది మర్చిపోయేవేమో గుర్తు తెచ్చుకో. చెప్పు. నాకు ఇష్టమైన షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టు, సాయంత్రం బయటకు వెళ్ళాలి. మళ్ళీ చూసేవా డార్లింగ్, కన్న తండ్రి పుట్టినరోజు కూడా గుర్తులేదు. అలా టోన్ కన్నావు. పాలు అనుకుని మజ్జిగేసేసినట్టు నన్ను పుల్లగా ఉంది. అబ్బా, వాడు మెసేజ్ పెట్టాడు. సరిగ్గా పనిచేసాడు. హ్యాపీ బర్త్డే నాన్న. నీ ముందే చెప్దాం అనుకున్నా కానీ నువ్వు ఎమోషనల్ అయ్యి మళ్ళీ పెద్ద డ్రామా చేస్తావు, అందుకే ఇలా చెప్తున్నా. సరే, నీ పుట్టినరోజుకి గిఫ్ట్గా నైట్ నాకేం బిర్యానీ చేయకు. హలో బ్రదర్, నేను బయట వెయిట్ చేస్తున్నా. వస్తున్నా. హే ప్రసాద్, నువ్వేంటి ఇక్కడ? అదే ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం వచ్చా. అదేంటి, నీకింకా టైం ఉంది కదా? నా కోసం కాదు. అంటే మీ నాన్న కోసమా? తప్పు కదా ప్రసాద్. నీ బొంద, మా నాన్న బర్త్డే ఈరోజు, డొనేషన్ చేద్దామని వచ్చాను. అయినా నువ్వేంటి ఇక్కడ? నాని వస్తా అన్నాడు, బయటికి వెళ్దామని 1 అవర్ నుంచి వెయిటింగ్. వారితో పెట్టుకుంటే పనులు అయినట్టే. సరే, నేను వెళ్తాను, వెయిట్ చేస్తున్నారు. బాయ్. ఓకే బాయ్. వస్తున్నా, ఇప్పుడే డొనేషన్ చేశాను, వస్తున్నా. అంకుల్, పెళ్ళైన దగ్గర నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుందిరా, కానీ తనకు తెలియట్లేదు సపరేట్ అయిపోయేది మన ఫ్యామిలీ అని. ప్రసాద్, నువ్వా? బాగున్నావా? నేను బాగానే ఉన్నా అంకుల్. మీరేంటి ఇక్కడ? నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను బాబు. అదేంటి అంకుల్, రామ్ తన వైఫ్ సపరేట్గా వెళ్ళిపోదామని చెప్పిందని చెప్పాడు కానీ ఇలా మిమ్మల్ని పంపించేశాడని చెప్పలేదే. మీ ముందు తన పరువు పోతుందని అలా చెప్పుంటాడయ్యా. లవ్ చేసుకున్నారు కదా అని పెళ్లి చేశాం, కానీ అమ్మాయికి మేము ఉండటం ఇష్టం లేదని తెలిసింది. మరి పెళ్లికి ముందు పెద్దవాళ్ళు మీరైనా అడగాలి కదా అంకుల్. పెళ్లి చూపుల్లో అమ్మాయి గురించి వాళ్ళ అమ్మా నాన్న బాగానే చెప్పారు బాబు, కానీ అమ్మాయి మనసులో ఏముందో మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? పైగా ఇలాంటి విషయాలు ఎవరూ అడగరు, అడిగినా ఎవరూ చెప్పరు. అయినా మీరు సపరేట్గా రావడం ఎందుకు? వాళ్ళని బయటికి పంపించేసి ఉండొచ్చు కదా. ఈ వయసులో మా పంతాల కంటే వారు సంతోషంగా ఉండటమే కావాలి. పెళ్లికి ముందే నా ఆస్తులని వాడికి రాసిచ్చేశాను.
ఇంకా నాకు ఏ బాధ్యతలు లేవు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. ఇదిగో వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. మరి మిమ్మల్ని చూడడానికి రావట్లేదా వాడు? కనీసం కలవాలని ఉద్దేశం ఉంటే నా మీద ఎంతో కొంత ప్రేమ ఉన్నట్లే కదా. అది లేదు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. గురుగారు, వస్తున్నా. సరే ప్రసాదు, నేను వెడుతున్నాను. నాన్నని జాగ్రత్తగా చూసుకో. మనం కలిసినట్టు మా వాడికి చెప్పకు, తెలిస్తే బాధపడతాడు. ఉంటాను. అప్పుడప్పుడు వస్తూ ఉండు ప్రసాద్. వచ్చావా నాన్న? ఏడివేడిగా తిందాం రా నాన్న. అలా చూడకు. ఇవాళ నా పుట్టినరోజు నాడు నిన్ను ఇబ్బంది పెడతాం ఇష్టం లేక బయట నేను తెప్పించా. బతికిచ్చావు. ఒరేయ్, పొద్దున్న వాయిస్ మెసేజ్ ఏదో పంపించు. ఆ ఇయర్ ఫోన్స్ పని చేయలేదు, సరిగా వినబడలేదురా. స్పీకర్ బాగా పనిచేసింది రోయ్. అయినా ఇంకా ఈ వైర్ ఎందుకు? బ్లూటూత్ కొనిచ్చా కదా, అది వాడుకోవచ్చుగా. ఒరేయ్, బాత్రూమ్కి వెళ్ళా, ఒకటి రిటర్న్లో పడిపోయింది. రెండోది ఎందుకులేని అందులో పాడేసి ప్రెస్ కొట్టేశా. అమ్మ చచ్చిపోయింది కదా అని నువ్వు కూడా పైకి వెళ్ళిపోయావా? లేదుగా, అది కూడా వాడుకోవాల్సిందే. చూసావా నాన్న, మన ఇద్దరమే ఉంటే తిట్టుకున్నా కొట్టుకున్నా ఎంత బాగుందో. హ్యాపీ బర్త్డే మిస్టర్ దక్షిణామూర్తి. రారా రా రా రా. ఎరా ప్రసాద్, ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. అబ్బా, వేడివేడిగా ఉందో తినరా. వద్దురా, ఇప్పుడే పెళ్లి భోజనం చేసి వస్తున్నాను. ఫుల్ అయిపోయింది. అవునా? ఎవరు పెళ్ళిరా? అదేరా, మన సురేష్ గారు లేడు, వాళ్ళ కొడుకు పెళ్లి. ఓ అబ్బబ్బబ్బబ్బ, అమ్మాయి ఎంత మంచిదిరా. పెళ్లి కాకముందు వాళ్ళని కాలు కింద పెట్టినట్లేదురా. అవునా? తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చేలా ఉన్నాడే. ఎరా ప్రసాద్, నువ్వు కూడా హ్యాపీగా పెళ్లి చేసుకుని మాకు పప్పనం పెట్టచ్చు కదా. అంకుల్, మీకు కడుపు నిండింది కదా, నాకు పెళ్లి కావట్లేదని మీకెందుకు కడుపుమంట? రాయ్, ఎందుకురా పెద్ద ఆయన మీద అలాగరుతా? నీ మంచి కోసమే కదా చెప్పాడు. ఒరే, పెళ్లి చేసుకోరా, లేకపోతే ఆడికిలా మిగిలిపోతావు. ఊరు ఊరి మంగళం మీద పడ్డట్టు వీడేటి నన్ను అంటున్నాడు. ప్రశాంతంగా అన్నం కూడా తిన్నారు. ఎక్కడ్రా? మేడ మీద మందులో. అదేంటి? రేయ్, రూఫ్ టాప్ బార్ రా. తెలుగులో చెప్పా, అర్థం కాలేదా? వేలు ముద్ర నా కొడుక. వస్తానా ఉండు. త్వరగా రా, నాది ఆల్రెడీ ఒకటి ఫినిష్ అయింది. ఎందుకురా ప్రతిసారి వాడు ముందు పెళ్లి టాపిక్ తీసుకురమ్మంటావు? ఇప్పుడు చూడు, వాడి ముందు నేను విలన్ అయ్యాను. ఏం చేయమంటావురా? నేను చెప్తే ఎలాగే వింటలేదు. నువ్వన్నీ చెప్తే కదంతా అర్థం చేసుకుంటాడేమో అని. నాకే పెళ్లి కాలేదు, నేను చెప్తే వాడేమింటాడు? సరే, తిన్నావా? లేదురా. ఫారెన్ బాటిల్ ఇచ్చారా? చాలా లేదుగా, కూర్చుందాం. ఓహో, సర్లే, మా వాడు వచ్చాడు, నువ్వు బయలుదేరు. ఎవడు రాయుడు? ఊరికే మంచి కోసం పెట్టుకున్నారా? ఓహో. ఇప్పుడు చెప్పురా, ఎందుకు వాళ్ళని సతాయిస్తున్నావు? సొసైటీలో ఫ్యామిలీ లేకపోతే యాల్వీ ఉండదు. నేను ఫేస్ చేసింది వాడు ఫేస్ చేయకూడదు. వన్స్ ఎ వైజ్ మ్యాన్ సెడ్, బీ ఏ ఛాంపియన్ టు యువర్ ఫ్యామిలీ బట్ నాట్ టు ద సొసైటీ. ఎలా ఉంది? బాగుందిరా. ఇంతకీ ఆ వైజ్ మ్యాన్ ఎవరు? నేనే. అయితే బాలేదు. అంతేరా, ఇదే కొటేషన్ ఇన్స్టాగ్రామ్లో ఇంటర్నెట్ బాగా పోస్ట్ పెడితే కనెక్ట్ అయ్యి ఇదే కరెక్ట్ అని వాట్సాప్లో స్టేటస్ పెడతావు. అదే నీ ఫ్రెండ్ ఇన్స్టాంట్గా చెప్తే బాగాలేదంటావు. సోషల్ మీడియా మీ అందరి మైండ్ సెట్ని రూల్ చేస్తుంది. ఇదంతా మార్చాలి. సర్లే, ఇంట్లో ఏమైంది? తెలిసిందే కదరా, సేమ్ ప్రాబ్లం. ఇన్ని రోజులు నాన్న ఒకడే అనుకుంటే ఇప్పుడు బయట వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. బయట వాళ్ళు చెప్తే వింటారనుకుంటున్నావా? వినర్రా. ఆయన వాడు పెళ్లి విషయాలు ఎందుకు రెడీకి అంత పట్టింపు? రే, నా కోసం పెళ్లి చేసుకోమంటలేదురా. నా తర్వాత ఆడి హ్యాపీనెస్ కోసం ఒక తోడు ఉండాలని పెళ్లి చేసుకోమంటున్నాను రా. నా హ్యాపీనెస్ కోసం అయితే నాకు నచ్చినట్టు జరగాలి కానీ ఇలా ఫోర్స్ చేయకూడదురా. మీ నాన్న హ్యాపీగా ఉండాలంటే ఆయనకి నచ్చింది చేయాలి కానీ నీకు నచ్చింది కాదు కదా. రే నువ్వు కూడా స్టార్ట్ చేయకురా. రే ప్రసాద్, ఇన్ని రోజులు నేను జోక్ చేస్తున్నా కానీ మీ నాన్న చెప్పింది కూడా నిజమే కదా. ఒకసారి ఆలోచించు. రే, ఒకటి చెప్పనా? నిన్నెందుకు అన్నిసార్లు ఫోర్స్ చేస్తున్నారో? మీ నాన్నకు ఒక 60 ఏళ్ళు ఉంటుందా, నీకు 30. పెళ్ళై పిల్లలతో ఆడుకోవాలని వాళ్ళకి ఉండదారా? పైగా ఈ జనరేషన్లో రెస్పాన్సిబిలిటీస్కి భయపడి లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. పిల్లల దాకెందుకురా, పెళ్లి కూడా చూడకుండానే వెళ్ళిపోతున్నారు. అందుకేరా పెద్దోళ్ళంతా త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పేది. అలా మనం చేయకూడదురా. మన పేరెంట్స్కి ఇది తప్ప మనం ఎంత సంపాదించి పెట్టినా హ్యాపీనెస్ ఉండదు. అర్థం చేసుకో. ఊరికే నష్టపెట్టకు.
అయినా టైంపాస్కి లవ్ అని తిరిగే వాళ్ళు కూడా నా క్లాస్ బెక్కుతున్నారు. అవునరా, పాస్ట్లో ముగ్గురిని లవ్ చేశాను. నేనెవరిని మోసం చేయలేదే. కుదరలేదు, విడిపోయాం. అలా అని పెళ్ళే వద్దనుకోలేదే. లైఫ్ రా ఇది. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగదు ఇక్కడ. ఇంకా చాలరా నాని, నేనేదో నా బాధ చెప్పుకుందామని వస్తే నువ్వు కూడా ఏంద్రా మా నాన్నకు సపోర్ట్ చేస్తావు? చేస్తారా? ఈ విషయంలో మీ నాన్నకే సపోర్ట్ చేస్తా. ఫైనల్గా చెప్తున్నాను రా, ఇంకా ఆపేయి. నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్పి నువ్వు ఏం చేసినా సపోర్ట్ చేస్తా అనుకుంటున్నావా? తప్పు చేసేటప్పుడు ఈ తప్పు అని చెప్పేవాడేరా ఫ్రెండు. ఒక ఫ్రెండ్ బాధని అర్థం చేసుకుని ఫ్రెండ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మంచి చెప్పినా వినకుండా ఇలా మూర్ఖంగా ఉండే ఫ్రెండ్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నీకు ఎంత చెప్పినా వేస్ట్. మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నా, ఈ విషయంలో మీ నాన్నే రైటు. పోరా. రేయ్, ఒక్కడవే వెళ్ళొద్దురా, నేను ఇంటికా డ్రాప్ చేస్తా. నన్ను వద్దనుకున్నాళ్ళు నాకు వద్దు. రేయ్, సరేరా, నేను బయలుదేరుతాను. మరి ఆలోచించకు, తినేసి పడుకో. అలాగేరా. లవ్ చేసుకున్నారు కదా అని పెళ్లి చేశాం. కానీ ఆ అమ్మాయికి మేము ఉండటం ఇష్టం లేదని తెలిసింది. నువ్వు కూడా హ్యాపీగా పెళ్లి చేసుకుని మాకు పక్కన పెట్టచ్చు కదా. లైఫ్ రా ఇది. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగదు ఇక్కడ. తినకుండా పడుకున్నాడా? నానా, అయిందేదో అయింది, తిందాందా. నానా 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 ఏమైంది నానా? నానా నానా ఏమైంది నానా? నానా లే నానా. నానా అయ్యో, అనవసరంగా వదిలేసిలేనే. నానా లేనానా? నానా లేనా? ప్లీజ్ నానా. నానా కావాలంటే నీకోసం పెళ్లి చేసుకుంటాను నాన్న. ఏమన్నా? ఏంది నానా? ఒక నిమిషం పోయావేమో అనుకున్నా. ఇందుకు ఏంటి అలా పడిపోయావు? ఏం లేదు నాన్న, ఇవాళ నా బర్త్డే అని మహేంద్ర ఫారెన్ మందు ఫుల్ బాటిల్ అట్టుకొచ్చాడు. మళ్ళీ దొరకదేమని ఫుల్గా తాగేసాను నాన్న, అంతే. ఏంది నానా నువ్వు? ఒరే, ఇందాక పెళ్ళన్నా. కాఫీ. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇక్కడ? ఇంతకీ మీ ఏజ్ ఎంత? 33. ఇప్పుడు మీకెందుకు వచ్చింది గ్యాప్? అది అలా కుదిరేసింది. సరే కానీ నా ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఒక 25, 26, 27. ఐమ్ 28. అమ్మయ్య, 5 years గ్యాప్ అనమాట. ఒక్క నిమిషం. అనియా, చెప్పరా. ఒక కస్టమర్ వచ్చాడు, లూజ్ మోషన్స్ అంటే ఆయింట్మెంట్ ఇచ్చా, తగ్గలేదంట. ఏం చేయమంటావు? లూజ్ మోషన్స్ ఆయింట్మెంట్ ఇవ్వటం ఏంట్రా? ఒంటి మొహం నాయాల.